నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఏపీ మంత్రులు. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు. అమరావతిపై అపోహలు సృష్టిస్తున్నారు. మంత్రి నారాయణ ధ్వజం. అడ్డదోవలో విశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ కుట్ర పన్నుతోంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నను ఏపీ రాష్ట్ర మంత్రులు ఆనం నారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఈ నెల 30న జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రుల వెంట భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఉన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలు ధరించడం, బొట్టు పెట్టుకొని పవన్ ఇప్పుడు మారిపోయారని, బీజేపీ ఎజెండాను మోస్తున్నారని ఆరోపించారు. పవన్ సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా చాటుకోవడానికి తన క్రిస్టియన్ భార్యతో తిరుమలలో గుండు కొట్టించారు. అంత అవసరమా అంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. అవును, టీడీపీ వారు మేము కొన్ని సవరణలు ఇచ్చామని నరమడి వాళ్ళ సవరణల గురించి బాగా మాట్లాడినారు అని. మరి ఇప్పుడు మీ సవరణలు ఆమోదించాలా? మీరు ఇచ్చిన సవరణలు కూడా ఆమోదించాలా కదా? మరి ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నారు? వారు జవాబు చెప్పాలి మరి. కాబట్టి అంటే మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే, చంద్రబాబు కొద్దిగా పవన్ కళ్యాణ్ అంతా ఇది కాలేదనుకో, పవన్ కళ్యాణ్ పాపం పూర్తి డ్రెస్ చేసుకొని ఆయన సనాతనవాది అయిపోయి బీజేపీ ఎజెండా మోస్తున్నాడు. ఆయన బీజేపీ ఎజెండా, పక్కా బీజేపీ ఎజెండా. ఆయన పాపం నిజంగా నాకైతే బాధ అవుతుంది. ఆమె అంటే వ్యక్తిగతము మనం మాట్లాడకూడదు. ఆమె క్రిస్టియన్, ఆమె భార్య, ఆమెతో కూడా పాపం గుడ్డు కొట్టించాడు వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకుపోయి. అంత అవసరమా? కాబట్టి ఆయన పూర్తి సనాతనవాది అయిపోయి ఆ డ్రెస్ వేసుకొని ఆ బొట్టు పెట్టుకొని ఆ ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పాపం ఆయన మారిపోయినాడు. చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పాడు, ఒక వక్ఫ్ దాంట్లో వేరే మతస్థులకు ఉండకూడదు,
మనం టీటీడీ పాలక మండలిలో మనం వేరే మతస్థులకు స్థానం ఇవ్వడం లేదు కదా అని కూడా చెప్పాడు. మరి ఇవాళ జవాబు చెప్పాలి. అమరావతిపై కొందరు అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అమరావతిపై లాంగ్ విజన్తో ఉన్నారని, అమరావతికి ఎన్నో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది, రైతుల భూములు విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాలి, త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అమరావతి రాజధాని, అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు. రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవ్వరికి కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి, రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది, రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రాగడం అంటే ఎప్పటికీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో, హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ 10 సిటీలో ఒకటి కావాలి. ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కొంత ల్యాండ్ కావాలి. విశాఖపట్నం నగర మేయర్ పీఠాన్ని అడ్డదోవలో దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ విశాఖ నగర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ బలం లేకపోయినప్పటికీ తెలుగుదేశం విశాఖ మేయర్ పదవిపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం వెనుక వారి కుతంత్రం దాగి ఉందని మండిపడ్డారు. గౌరవ మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఏదో రకంగా వారిని ఆ మేయర్ పీఠం నుంచి దించేయాలని, తద్వారా మరో 11 నెలల పాటు ఉన్నటువంటి పదవీ కాలాన్ని వారు చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయితే మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు, మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేయర్గా ఉన్నటువంటి గొలగాని హరివెంకట కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు, ఏ రకంగా బెదిరింపులు, ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం, భయపెట్టడం, లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి 25 రోజులుగా చూస్తూ ఉన్నారు. అయితే రేపు 19వ తారీఖు అంటే మరో 3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 58 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 58 మంది సభ్యులకి కూడా సింహాచలం దేవాలయంలో ఏప్రిల్ 30న చందనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా రానున్నట్లు ఆయన తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆలయాలను పట్టించుకోలేదని, చందనోత్సవానికి ఈసారి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్సవం ఏర్పాట్లపై 3 మంత్రులు, అధికారులతో మంత్రి ఆనం సమీక్ష నిర్వహించారు.
ఆలయ ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 30న జరగనున్న చందనోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరవుతారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయన పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని, చందనోత్సవాన్ని ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించబోతోంది అంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రెండు మీటింగ్లో కూడా కమిషనర్ గారు, నేను మరియు ఎండోన్మెంట్ శాఖ సంబంధించి ఈఓ గారు, కమిషనర్ గారు అందరూ కూడా డిస్కస్ చేసి మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏర్పాట్లన్నింటినీ సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం అనేక శాఖల సమన్వయం, ఆలయం యొక్క వంశపారంపర్య ధర్మకర్తలు వారి ఆలోచన, స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరితోటి ఈ సమీక్ష నిర్వహించి మంత్రి గారు, రెవెన్యూ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, హోంమంత్రి సోదరి అనిత గారు, ప్రభుత్వ ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, దేవాదాయ శాఖ మంత్రిగా నేను, మా అందరినీ మించి గౌరవనీయులు సింహాచల దేవస్థానం యొక్క ఫౌండర్ కమిటీ చైర్మన్, వంశపారంపర్య ధర్మకర్తలు అయిన శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారితో, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, మా ఎండోమెంట్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇతర అధికారులతో కలిసి ఇక్కడికి సమీక్షలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ విధానం స్పష్టంగా జరిగేటువంటి పూజాది కార్యక్రమాలు, కైంకర్యాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు అన్నీ కూడా సామాన్య ప్రజలకు, భక్తులకు చేరువ కావాలనేది ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. అందుకని ఆయన 4వ దఫా ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖను పరుగులు పెట్టిస్తూ గతంలో అనేక రకాల ఇబ్బందులు దేవాదాయ శాఖలో ఉన్న వాటన్నిటినీ సరిచేయాలి అనే లక్ష్యంతో ఇవాళ అనేక ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు ఒక నూతన వరవడిని ఇక్కడ జరుపుతూ అన్ని ఆలయాల్లో మొదలుపెట్టారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి ఇంటర్మీడియట్లో మంచి ప్రతిభ చూపించిన విద్యార్థులకు అభినందన సన్మాన కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ వినూత్నంగా నిర్వహించారు. విద్యార్థుల కళ ఏంటి, ప్రభుత్వ విద్యపై వారి సూచనలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నాన్ని చేశారు. 3 వాల్స్ ఏర్పాటు చేశారు. షైనింగ్ స్టార్స్ వాల్పై విద్యార్థుల పేర్లు, వారు సాధించిన మార్కులు, విద్యా సంస్థల వివరాలను ఉంచగా డ్రీమ్ వాల్పై పిల్లల కళలను తీసుకునే ప్రయత్నం చేశారు. స్తోమత లేదు, మేము చదివించలేమని చెప్తే తను 2 రోజులు మాతో మాట్లాడడం మానేసింది సార్. అల్లికి మొండిది. ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించి తన ఫర్దర్ స్టడీకి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను సార్. నేను కూడా డిఎస్సి ఆస్పిరెంట్ని సార్, ఈగర్లీ వెయిటింగ్ సార్ డిఎస్సి. రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను. ఈరోజే వచ్చేటప్పుడు మాట్లాడా సార్తో, విజయ్ సార్తో మేము మాట్లాడాము. డేట్స్ త్వరలో వస్తుంది, అంటే ఇంకొక 5 రోజులు థ్యాంక్ యూ సార్. నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. థ్యాంక్ యూ. పాపకు వచ్చే ముందల డిఎస్సి విషయంలో నేను కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. డిఎస్సి యాక్చువల్గా ఒక క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం. అదైన తర్వాత ఏబీసీ క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాలని చిత్తశుద్ధి ఉంది. 5 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది. ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి
మేము ముందలు తీసుకెళ్తాం. మీరేమనుకోతే ముందర పాపకు మైక్ ఇస్తాం, మళ్ళీ మీకు ఇస్తాను. నా పాప భాష ఇక్కడ తల్లి బైపీసీనా? బైపీసీ సార్. మార్క్స్ ఎంత వచ్చినాయమ్మా? 989 అవుట్ ఆఫ్ 1000 సార్. అందరు చప్పట్లు కొట్టండి మరి, సీరియస్ ఉన్నది. గుడ్. అదే మనం ఏం చదవలేదు జీవితంలో. చిన్నప్పటి నుంచే నాకు డాక్టర్ అవ్వాలని కోరిక సార్. ఎందుకమ్మా? ట్రైన్లో గంజాయి తరలిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన 31 ఏళ్ల బెంజమిన్ గొమంగోను సికింద్రాబాద్ జీఆర్సీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో సికింద్రాబాద్కు చేరుకున్న అతని బ్యాగును తనిఖీ చేయగా పోలీసులకు 4 కేజీల 500 గ్రాముల కిలోల గంజాయి లభించింది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఆదోని మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గి చెరగని ముద్ర వేసుకున్నారని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదోనిలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రలోభాలను త్రోసుకుంటూ 35 మంది కౌన్సిలర్లు వైసీపీకి మద్దతు తెలిపారని అన్నారు. వసీం తిరిగి పార్టీలో చేరడం కీలకమైందని అన్నారు. ఆదోని మున్సిపల్లో త్వరలో కొత్త చైర్మన్ను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు అన్ని విషయాలు కూడా పెద్దలు సాయి ప్రసాద్ రెడ్డి గారు కూలంకషంగా చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు ఆదోన్లో చూస్తే నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం ఎవరంటే ఆదోన్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు. ఈరోజు నిరూపించినారు నమ్మకానికి నిదర్శనం. చాలామంది పార్టీ అధికారం పోయిన తర్వాత కౌన్సిలర్లు వెళ్ళిపోయినారు, కార్పొరేటర్లు వెళ్ళిపోయినారు, ఎమ్మెల్సీ సీట్లు నమ్మి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేవాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ అతి ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యసభ సీట్లు ఇస్తే కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. కానీ ఒక్క సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం మాత్రమే ఇక్కడ నేను అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు వెహికల్లో ఉన్నప్పుడు చెప్పినాను, నేను ఇట్లా సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ కౌన్సిలర్లు అందరూ అవిశ్వాస తీర్మానం ఇచ్చినారు, మనకు కలెక్టర్ డేట్ ఇవ్వాల్సి ఉంది అని. అంటే అందరూ ఉండారా, మీకు కావాల్సినటువంటి సంఖ్యాబలం ఉందా అని అడిగితే ఉంది అన్నాను. వాళ్ళందరినీ నిలబెట్టుకోగలుగుతారా, వాళ్ళందరిలో మళ్ళీ ఎవరన్నా పోతే ఇబ్బంది అవుతుంది కదా అన్నాడు. నేను కూడా మామతో మాట్లాడినప్పుడు అన్నాను, మామ ఆలోచించు, ఇది స్టేట్లో ఫస్ట్ టైం అవుతుంది, మనం ఇచ్చిన తర్వాత ఎవరైనా పార్టీ మారి పొరపాటున మన ఫెయిల్యూర్ అయితే మనకు చాలా పార్టీకి ఇబ్బంది అవుతుంది, నీకు ఇబ్బంది అవుతుంది, ఒక్కసారి ఆలోచించంటే ఒకటే మాట చెప్పినాడు, నా కుటుంబ సభ్యుల మీద నాకు ఎంత నమ్మకం ఉందో మా కౌన్సిలర్ల మీద అంత నమ్మకం. నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పుడు అదే చెప్పినాను. సాయి ప్రసాద్ రెడ్డి గారు చాలా నమ్మకంగా ఉన్నారు. ఆనాడు సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి సంస్కరణలు తెచ్చిన నవయువ
వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులని, ఆశయ సాధనకు పునరంకితం అవ్వాలని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. బుధవారం స్థానిక ఆనంద్ గార్డెన్స్లో సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు 177వ జయంతి సందర్భంగా వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి సమాధుల వద్ద భక్త్యాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ మహిళల పట్ల ఆ రోజుల్లో కొనసాగుతున్న వివక్షతను వీరేశలింగం గుర్తించి మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారని అన్నారు. వీరేశలింగం జన్మగృహం అభివృద్ధికి ఎంపీ ల్యాండ్స్ నుంచి 30 నుంచి 35 లక్షల మేర కేటాయించనున్నట్లు ఎంపీ ప్రకటించారు. చేయడం ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి అంశాలే. అయితే ఏ సామాజిక రుగ్మతుల్ని దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేశారో చాలా వరకు వాటిని రూపు మాపుకున్న ఇంకా కొంతవరకు మనం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి మనం దేశంలో మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో మహనీయులు అన్నది వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించడం అనేది వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుంది. కనుక ఏ అంశాల కోసం, ఏ అంశాల మీద మరి వీరేశలింగం పంతులు గారు పోరాటం చేశారు, ఏ సమస్యల్ని దూరం చేయడానికి వారు తన జీవితాన్ని అంకితం చేశారు, వాటిని వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ వాటి కోసం మనం కూడా సమాజంలో పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ అదే వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాం. సంబంధించినటువంటి వారు అద్భుతమైన ప్రక్రియల మీద మనం మననం చేసుకుంటూ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం వారిని స్ఫూర్తి తీసుకుని ఈనాటికి కూడా కొన్ని అంశాలు మనం రెగ్యులర్గా మనం గమనిస్తూ ఉన్నాం. వాటిని సంస్కరించాలి. చాలామంది స్కూల్లో పిల్లల్ని స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి టీచర్సే మానసికంగా వేధించే పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇలాంటి వాటిని వారు ఆనాడు 1800 సంవత్సరాల్లోనే రుగ్మతల మీద వారు స్పందించిన సందర్భంలో ఇవాళ కూడా కొన్ని ఇలాంటి ధోరణులు మనం గమనించినప్పుడు ఇప్పుడు కూడా ఎంతోమంది మహనీయులు మరలా కొన్ని ఉద్యమాలు చేయాలి అనే పరిస్థితి ఉంది అని నేను భావిస్తున్నాను. 177వ జయంతి వేడుకల్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుడు ఆదర్శప్రాయుడు. ఆయన రూపాయి నాటికలు వేసో గ్రంథాలు రచించో ఆయన సంపాదించాడు. ఆ డబ్బుతోటే భూములు కొన్నాడు. ఇప్పుడు ఈ భూములన్నీ కూడా ఆ రోజు ఎకరం రూపాయికి ₹10 కొన్నారని ఆయన స్వీయ చరిత్ర పుస్తకంలో రాయి ఉన్నది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం మండిపడ్డారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల గాలి దమ్ము వీచిన సమయంలో చెట్లు పడిపోవడంతో ఆసుపత్రిలోని పలు విభాగాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పాటు టీబీ వార్డులో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అక్కడ పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయని వీరసింగం అనే యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మార్గాని భరత్రాం బుధవారం ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ విభాగంతో పాటు పలు వార్డుల్లో పర్యటించి రోగులకు కలిగిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కనీసం జనరేటర్ను కూడా వాడుకలోకి తేకుండా మాతా శిశు సంరక్షణ విభాగంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆసుపత్రి హెచ్ఈఎస్లో 50 లక్షల వరకు నిధులు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకొని మౌలిక సదుపాయాలతో పాటు ఏసీ సౌకర్యం కల్పించడానికి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. ఫస్ట్ డెలివరీ అండి, ఇప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు దాకా రాలేదా హాస్పిటల్కి? 2 టైమ్స్ తీసుకెళ్తారు. దారుణమైన విషయం ఏంటంటే ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి రాజమండ్రి.
ఏదైనా ఒక క్రిటికల్ కేసు ఇక్కడ రాజమండ్రి వస్తే ఆ పేషెంట్ని కాకినాడ వెళ్ళిపోమని చెప్తున్నారు. అక్కడ కాకినాడకి పాపం ఆ పేషెంట్ కనుక అక్కడికి వెళ్తే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి అని చెప్తున్నారు. మొత్తం ఒక ఫుట్బాల్లో తిప్పుతున్నారు తప్పితే పేషెంట్లని వాళ్ళ ప్రాణాలు కాపాడే పరిస్థితులు కనబడట్లేదు అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఈ అబ్బాయి ఎంతో ధైర్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఖచ్చితంగా ప్రభుత్వము నాకు తెలిసి విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలి. విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ఫర్ చేసి రిపోర్ట్ తీసుకుని దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసి ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని గవర్నమెంట్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని ఇక్కడ ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో వీళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ఫర్ చేసి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ముసలాయన్ని తీసుకొచ్చి జాయిన్ చేసాం మేము. ఆ రోజు అయితే కరెంట్ వర్షం పడింది లైట్గానే, కానీ తీసుకొచ్చినప్పుడు కరెంట్ లేదు. మొత్తం అంతా కుట్లు వేసి గదిలోకి తీసుకెళ్తే కుట్లు వేసి గదిలో కూడా కరెంట్ లేదు. అది పాయింట్ చేసుకున్నాం, కానీ అది ఆ రోజు నైట్ కదా పోయి ఉంటుంది కదా అని చెప్పేసి ఊరుకున్నాం. దాన్ని నెక్స్ట్ డే వచ్చినప్పుడు 5 minutes to 10 minutes కరెంట్ ఉంది. మేము ఒక ½ an hour 1 hour ఉన్నా కానీ కరెంట్ పోయి మళ్ళీ రాలేదు. అది చాలా నోట్ చేసాం దాన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.